గూగుల్ డేటా సెంటర్ పెట్టడంలో తప్పులేదు. ఆ డేటా సెంటర్ పెట్టేటటువంటి క్రమంలో అక్కడ భూములు సమీకరించామా? కాదు. సేకరించామా? కాదు. భూ సేకరణే జరిగిందక్కడ. సే సేకరణ వేరు, సమీకరణ వేరు. అమరావతిలోది సమీకరణ. అంటే రైతుల్ని కన్విన్స్ చేసి, మామూలుగా ఆళ్ళంతటాళ్ళు ఇచ్చేవాళ్ళు, లేదా కన్విన్స్ చేసి భూమిని తీసుకుని నువ్వు నాకు 4800 గజాల ఎకరం ఇస్తే నీకు 1200 గజాలు ఇస్తానే, 1000 గజాలు డొమెస్టిక్, 200 గజాలు కమర్షియల్ అని చెప్పి తీసుకుని ఓ రకమైనటువంటి అగ్రిమెంట్. కాబట్టి అక్కడ రైతు తర్వాత లబ్ధి పొందుతాడు కాబట్టి బాగానే ఉంటుంది. గూగుల్ డేటా సెంటర్ దగ్గర రైతుకి ఏం లబ్ధి జరుగుతుంది? వాళ్ళ భూమికి పరిహారం ఇచ్చి తీసుకోవాలి. పరిహారం ఇచ్చి తీసుకుని రేపు పొద్దున ఇనాగరేషన్ చేయడంలో తప్పులేదు. ఉన్నట్టుండి ఒక ఏరియాలో భూమి అంతా మేము సేకరించేస్తున్నాం కాబట్టి ఈ రైతులందరూ మాకు ఇచ్చేయాల్సిందే, లేకపోతే కనుక మేము ఊరుకోము అని చెప్పడంలో కూడా తప్పులేదు. డబ్బులు ప్రభుత్వం ఇస్తే అది తక్కువ వచ్చింది, ఎక్కువ వచ్చింది, రేపు కోర్టుకు వేసుకుంటారు, అది ప్రాబ్లం లేదు. కానీ కొంత డబ్బులు వాళ్ళ చేతికి ఇచ్చినట్టు. అట్లా కాకుండా భూమి తీసుకుని వాళ్ళకి పరిహారం ఇవ్వకుండా రేపు డేటా సెంటర్ ఇనాగరేషన్ చేస్తున్నారు, అదేమని రైతులు అడగకుండా వాళ్ళని తొక్కి పడేస్తున్నారు అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఊరిని దిగ్బంధించేశారు, 144 సెక్షన్ పెట్టాను. ఆ రైతుల డబ్బులు ఇచ్చి ఆ కార్యక్రమం చేస్తే కరెక్ట్.